అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్హబిహి అజ్మఈన్ అమ్మా బఅద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ సుమ్మా రదద్నాహు అస్ఫల సాఫిలీన్ సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త తెలియకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక వీరులారా, ఈ రోజు నేను మీ ముందు మానవ జన్మ ఏదైతే ఉందో దాని యొక్క స్థానం ఏమిటి, పవిత్ర ఖురాన్ లో మానవుని గురించి ఏమి సెలవీయడం జరిగింది, కొన్ని విషయాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశులరా, మానవునికి అందమైన, ఆరోగ్యమైన, సుందరమైన శరీరంతో పాటు అతనికి బుద్ధి, జ్ఞానాలు, స్వేచ్ఛ, అదే విధంగా జ్ఞానము, వివేకము, ఇటువంటి ఉత్తమమైన శక్తి సామర్థ్యాలను కూడా ప్రసాదించడం జరిగింది. అదే విధంగా చెడు కార్యాలను, మంచి కార్యాలను చేసే స్వేచ్ఛను కూడా అనుగ్రహించడం జరిగింది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము మేము మానవునికి భూమిలో గౌరవాన్ని ప్రసాదించాము అని తెలియజేస్తాం. మరొక చోట మేము మానవునికి భూమిలో ఖలీఫాగా నియమించాము, దైవ ప్రతినిధిగా నియమించాము అని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఏవైతే మంచి లక్షణాలు ఇచ్చాడో దైవము, వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలో, దైవ ప్రవక్తలను, దైవ గ్రంథాలను, పరలోకాన్ని ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించి అతను ఉత్తమమైన నైతిక విలువలతో జీవితాన్ని గడిపినట్లయితే తన స్థానాన్ని ఉన్నతపరుచుకునేదానికి అవకాశం. మరి వేరే జీవరాశుల్లో చూసినా, స్వతహాగా మానవునికి చూసిన కొన్ని విషయాలు అంతర్గతంగా మానవునిలో ఉంచడం జరిగింది. ఉదాహరణకు పిల్లవాడు పుట్టిన వెంటనే పాలు త్రాగడం, పాలు చప్పరించడం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా దైవం నేర్పడం జరిగింది. ఎవరు కూడా పిల్లవాడు తల్లి యొక్క రొమ్ము పట్టుకొని పాలు ఏ విధంగా తాగాలా అనేది నేర్పాల్సిన అవసరం లేదు. ఆ ఏర్పాటు దైవం చేసేసాడు. అదే విధంగా ఒక తేనెటీగ పువ్వులో నుంచి మకరందాన్ని ఏ విధంగా తీయాలి, గూడు అల్లి తేనెను ఏ విధంగా భద్రపరచాలి, దానికి కావలసిన తెలివితేటలు కూడా దైవము దానికి అనుగ్రహం చేస్తుంది. అదే విధంగా ఒక పక్షి తన గూడును తయారు చేస్తారు. అది ఎంత పెద్ద ఇంజనీరింగ్ అంటే వర్షం పడినప్పటికీ కూడా ఆ గూడులో నీళ్లు రావు. గుడ్లు భద్రపరుచుకునే దాని కోసం గాని, శత్రువులు అటాక్ చేసేదానికి కూడా వీలు లేని విధంగా పక్షి గూడు తయారు చేస్తుంది. అదే విధంగా చేప పిల్ల పుట్టినప్పటి నుంచే ఈదడం మొదలు పెడుతుంది. ఆ విధంగా పక్షులకు, ఈగలకు ఏ విధంగానైతే శక్తి సామర్థ్యాలు ఇచ్చాడో అదే విధంగా మానవునికి కూడా చెడు చేసేటప్పుడు హెచ్చరించే ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది. దానికే ఖురాన్ పరిభాషలో నఫ్సుల్ లవ్వామా అని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి వ్యభిచారం చేసేదాని కోసం గాని, సారాయి త్రాగేదాని కోసం గాని, హత్య చేసేదాని కోసం గాని, వ్యభిచారం కోసం గాని వెళ్ళినప్పుడు ఆ నఫ్సుల్ లవ్వామా అనే వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇండికేటర్ మాదిరి అతనికి హెచ్చరిస్తుంది. నువ్వు చెడు మార్గంలో వెళ్తున్నావు, తప్పుడు కార్యం కోసం వెళ్తున్నావు అని హెచ్చరిస్తుంది. మరి అది హెచ్చరించినప్పటికీ కూడా అతను మాటి మాటికి చెడు పనులు చేసినట్లయితే దాన్ని నఫ్సుల్ అమ్మారా అని చెప్పడం జరిగింది. అంటే ఆ హెచ్చరికను కూడా కేర్ చేయకుండా అతను చెడు పనులు చేసేదాని కోసం ఎప్పుడైతే నిర్ణయిస్తాడో ఆ చెడులకు ఎక్కువగా అలవాటు పడినప్పుడు ఆ హెచ్చరించే వ్యవస్థ అతనికి అంతమైపోతుంది. దీనికి ఉపమానంగా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఒక వ్యక్తి ఒక తప్పుడు కార్యం చేసినప్పుడు ఒక తెల్లని వస్త్రం పైన ఒక మచ్చ మురికి పడినట్లు అతని హృదయంలో ఒక కళంకము, ఒక మచ్చ అనేది పడుతుంది. అతను తిరిగి దానిని శుభ్రపరచుకున్నట్లయితే అది పరిశుభ్రం అవుతుంది. కానీ అనేక సార్లు, వందల సార్లు, వేల సార్లు అదే తప్పు అతను తిరిగి చేసినట్లయితే ఆ హెచ్చరించే వ్యవస్థ, ఇండికేటర్ ఏదైతే ఉందో అది అంతమైపోతుంది. అందుకోసమే మేము మానవునికి ఉత్తమమైన రూపాన్ని, అందాన్ని, సుందరత్వాన్ని ప్రసాదించాము. దానితో పాటు మేము ఉత్తమంగా, నైతికంగా ఎదిగే దాని కోసం కూడా మేము అవకాశాలు పెట్టాము. ఎవడైతే తన ఆత్మను శుద్ధపరుచుకున్నాడు అంటే ఇక్కడ మూఢ విశ్వాసాలను, అజ్ఞాన ఆచారాలను విడిచిపెట్టి సత్యధర్మం ఏదైతే ఉందో, సమగ్రమైన సంపూర్ణ ధర్మం ఏదైతే ఉందో, దైవాన్ని, దైవ ప్రవక్తలను, దైవ గ్రంథాలను విశ్వసించి మహాపురుషులు, సత్పురుషులు, మహనీయులు, ప్రవక్తలు ఏ విధంగా అయితే ఉత్తమమైన జీవితాన్ని గడిపారో ఆ విధంగా జీవితం గడిపినట్లయితే తనను తాను ఉన్నతపరుచుకుంటాడు. ఆ విధంగా కాకుండా ఎవడైతే ఆ ఇండికేటర్ ని కూడా లెక్కాచారం చేయకుండా మనోకాంక్షలకు దాసుడైపోయి తన కోరికలకు అనుగుణంగా అతను తన తెలివితేటల ప్రకారము, తన కోరికల ప్రకారము అతను జీవితాన్ని గడిపినట్లయితే తన అధికారం కోసము, హోదా కోసము, ఆదాయం కోసము తప్పుడు మార్గాలను అతను అనుసరించినట్లయితే ఫిరౌన్ మాదిరి, హామాన్ మాదిరి, హిట్లర్ మాదిరి, బుష్ మాదిరి నరరూప హంతకులుగా మారేదానికి అవకాశం ఉంది. ప్రపంచ యుద్ధాలు జరిగేదానికి అవకాశం ఉంది. లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క ప్రాణాలు కూడా పోయేదానికి అవకాశం ఉంది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము మానవునికి మనము నరశిక పర్యంతము తల్లి గర్భంలో 3 పొరల చిమ్మ చీకటిలో అతనికి ఒక అందమైన రూపాన్ని ప్రసాదించడంతో పాటు ఉన్నతమైన నైతిక విలువల కోసము, తనను తాను ఉన్నతపరిచే దాని కోసము సకల ఏర్పాట్లు మేము చేసి
చేశాము అంటాడు. దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. తేనెటీగ ఉంది, మకరందాన్ని స్వీకరించిన తర్వాత అది భద్రపరిచేదానికి ఏర్పాటు చేస్తుంది. అదే ఒక మామూలు ఈగ చూసినట్లయితే అది పెంట పైన కూడా కూర్చుంటుంది, బెల్లం పైన కూడా ఉంటుంది, ఎక్కడైనా కూర్చుంటుంది. అదే విధంగా ఉత్తమమైన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతని యొక్క ఉపమానము తేనెటీగతో పోల్చడం జరిగింది. చెడు వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అది పెంట పైన, దిబ్బ పైన, కసువు పైన ఎక్కడైనా కూర్చుంటాడు. చెడ్డవాడు ఎవడైతే ఉన్నాడో అతనిని మామూలు ఈగతో పోల్చడం జరిగింది. మరి మనిషికి ఈ శక్తి సామర్థ్యాలు, విచక్షణ జ్ఞానం ఇచ్చిన తర్వాత ఈ విశ్వ వ్యవస్థను నడిపేవాడెవడు, మన అవసరాలను తీర్చేవాడెవడు, మమ్మల్ని సృష్టించిన వాడెవడు, మనం ఎక్కడికి వెళ్ళవలసి ఉంది, మనం ఏమి చేసుకుంటే మనం ప్రయోజనం కలుగుతాది, ఏం చేస్తే మనకు నష్టం కలుగుతాది, అవి ఆచరించే శక్తి సామర్థ్యాలు మానవునికి ప్రసాదించాడు. కాబట్టి మరి ఉత్తమమైన నైతిక నడవడిక తీర్చిదిద్దుకున్న వాడికి ఇక్కడ కూడా గౌరవ ప్రసాదం, గౌరవ మర్యాదలు అతనికి అనుగ్రహించడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అదే విధంగా పరలోకంలో కూడా అతనికి మోక్షం కలిగేదానికి అవకాశం. మనిషి చనిపోయేటప్పుడు అతను దేనికి అర్హుడో, ఏం చేశాడో, ఏం సమకూర్చాడో దాని గురించి కూడా తెలియజేయడం జరిగింది. మానవుణ్ణి ఉత్కృష్టంగా సృజించడంతో పాటు అదే విధంగా అతను దిగజారినప్పుడు క్రూర మృగాల కంటే కూడా అధమ స్థాయికి వెళ్తాడని కూడా తుమ్మ రదనాహు అస్ఫల సాఫిలిన్ అని. మరి క్రూర మృగాలు కూడా సింహాలు గాని, పులులు గాని ఆకలి కలిగినప్పుడు మాత్రమే వేటాడి మాంసాన్ని భుజిస్తాయి. ఆకలి లేనప్పుడు దగ్గరలో వెళ్లిన పశువులని కూడా అవి వేటాడు. కానీ మానవుడు ఎప్పుడైతే తన స్థానం నుంచి దిగజారుతాడో అతను క్రూర మృగాల కంటే, పాముల కంటే, విష జంతువుల కంటే కూడా దిగజారిపోయి అతి హేయమైన కార్యాలు చేసేదానికి ఈ రోజు మనం చూస్తున్నాము. హంతకులు, ఎయిడ్స్ రోగాన బారిన పడిన వారు, మోసాలు, తిరగళ్ళు, బ్యాంకులకు, దేశాలకే మోసాలు చేసే వాళ్ళని ఎంతో మందిని మనము ఈ రోజు చూస్తున్నాం. మరి ఇక్కడ అతనికి స్వేచ్ఛ ఉంది కాబట్టి చేసుకోగలడు. కానీ చనిపోయే సమయంలో చెడ్డవాడు ఎవడైతే ఉన్నారో, మంచివాడు ఎవడైతే ఉన్నాడో ఆ సమయంలో అతనికి తెలుసు. అందుకోసమే ఖురాన్ లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్న ఇర్జిఇ ఇలా రబ్బికి రాజియతం మర్జియా ఫదుఖులి ఫీ ఇబాది వదుఖులి జన్నతి అని చెప్పింది. ఓ సంతృప్తి చెందిన ఆత్మ, పద, నీ దేవుని యొక్క ఆహ్వానం వచ్చింది, పద నువ్వు స్వర్గంలోకి వెళ్ళు, దేవుడు నిన్ను కరుణించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అంటే ఆ దైవదూతల యొక్క ఆహ్వానంతోనే తన యొక్క పర్యవసానం ఏ విధంగా కలుగుతుంది అనేది తెలిసిపోతుందని. అదే విధంగా ఎవరైతే దుర్మార్గులు ఉండారో వారి యొక్క ప్రాణం తీసేదాని కోసం వచ్చే దైవదూతలను చూడమే అతనికి గొప్ప శిక్ష అని కూడా గారు తెలియజేయడం జరిగింది. సోదర మహాశయరా, ఈ అగోచర విషయాలు ఏవైతే ఉన్నాయో ఇహలోకంలో మనము కన్ను మూసిన తర్వాతనే ఈ విషయాలన్నీ కూడా మనకు అనుభవిస్తాయి. ఇది మనము సాధించి సాధన చేసి తెలుసుకోలేము. కాబట్టి అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము దైవ గ్రంథాలని, ప్రవక్తల్ని పంపి అగోచర విషయాలన్నింటినీ తెలపడం జరిగింది. మనిషి చనిపోయిన తర్వాత ఏమి అక్కడ లభిస్తుంది, చెడ్డ వాళ్లకు ఏమ లభిస్తుంది, అదే విధంగా మంచి వారికి ఏ విధంగా లభిస్తుంది. ఇహలోకంలోనే చట్టాలు, ప్రభుత్వాలు మనం చూసినట్లయితే నేరాలు చేసే వారిని ఏ విధంగా అయితే ఇష్టం జరుగుతుందో, మంచి పనులు చేసే వారిని ఏ విధంగా అయితే పురస్కారాలు, బహుమతులు ఇచ్చి, అవార్డులు ఇచ్చి గౌరవించడం జరుగుతుందో, కారుణ్య ప్రభు అయిన దైవం కూడా తప్పకుండా ఉన్నతమైన నైతికమైన ఉత్తమమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మోక్షాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. చెడ్డవారు ఎవరైతే ఉన్నారో, నఫ్సె అమ్మారాను ఎవరైతే పాటించారో, తమ హృదయాలను, తమ మనస్సులను అణగద్రోకి నేరాలు, ఘోరాలు ఎవరైతే చేశారో వారికి శాశ్వతమైన శిక్ష కూడా కలుగుతుందని దైవం తెలియజేయడం జరిగింది. అందుకోసము మానవునికి అనుగ్రహించిన వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మనకే ప్రయోజనం ఉంది. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఒకే సందర్భంలో అన్ని విషయాలు చెప్పడానికి సాధ్యం కాదు. కాబట్టి దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని అభివృద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షకులైన దేవాన్ని పెడుతున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.